వెల్కమ్ టు కారుణ్య సమూహం. మరి ప్రతిరోజు చక్కగా స్వాధ్యాయంలో భాగంగా ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకుంటున్నాము. మరి ఈ రోజు మనం స్వాధ్యాయం ప్రారంభించుకునే ముందు మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురువులందరికీ, దివ్యాత్మ స్వరూపులకి, విశ్వానికి మన యొక్క ఆత్మ ప్రణామమును తెలియజేసుకుంటూ, మరి అలాగే ఈ అద్భుతమైన పుస్తకాన్ని అందించినటువంటి ఆస్తులు త్యజించి ఆత్మ శోధన కోసం ఒక యోగి ప్రస్థానం అనేటువంటి మరి ఈ చక్కటి గ్రంథాన్ని మనకు అందించినటువంటి రాబిన్ శర్మ గారికి మరొకసారి మన యొక్క కృతజ్ఞతలు, ఆత్మ ప్రణామం తెలియజేసుకుంటూ ప్రారంభించుకుందాం. ఫ్రెండ్స్, మరి ఎంతో ఎంత అంటే ఆ మరి లాయర్ గారు మొత్తానికి శివానా యోగుల యొక్క ప్లేస్ కి వెళ్ళడం, అక్కడ మరి వాళ్ళ యొక్క జీవిత విధానం చూసి ఎంతో వాళ్ళ యొక్క సౌందర్యము, వాళ్ళ యొక్క ప్రశాంతత అన్ని చూసిన తర్వాత చాలా చాలా మరి అలాగే అక్కడ మరి ఆ రామన్ యోగి గారు చెప్పినటువంటి ఆ జ్ఞానం తీసుకుంటూ ఒక్క నెల రోజుల్లోనే ఆయన మరి ఆయన శరీరం యొక్క శక్తి అంతా కూడా, తీరుతెన్నులంతా కూడా మారిపోయింది. మరి ఇదంతా కూడా వాళ్ళ జూనియర్ అయినటువంటి జాన్ గారికి చెప్తూ ఉన్నారు. చెప్తూ ఉన్నప్పుడు మరి ఎన్నో చక్కగా మరి ఏంటి సర్జరీ చేయించుకున్నారా? ఇలాగా మరి అలాగే ప్రాక్టికల్ గా ఒక కప్పులో ఆల్రెడీ టీ ఉంటే గనక మళ్ళా పోస్తూ ఉంటే అవి ఎలాగా ఒలిగిపోతాయో, ఆల్రెడీ మన యొక్క మైండ్ లో గనక ఆల్రెడీ వేరే వేరే చెత్త ఆలోచనలు ఉంటే మనము కొత్తవి తీసుకోలేము అనేటువంటి ఒక చక్కటి ఎగ్జాంపుల్. అలాగే మాలికా చంద్, అంటే ఏ విషయాన్ని అయినా సరే మనం ఎంత పాజిటివ్ గా తీసుకుంటే అంత చక్కగా ఉంటుంది అని మరి కలకత్తా ఆయన ఇండియా వచ్చినప్పుడు కలకత్తాలో మాలికా చంద్ అనే టీచర్ యొక్క వృత్తాంతం తెలుసుకున్నాము. అలాగే అంటే ప్రతిదీ కూడా మనం ఎంత పాజిటివ్ గా తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. అలాగే మరి ఇంకా మరి ఉద్యానవనం గురించి తెలుసుకున్నాము. మరి ఉద్యానవనం గురించే మనం ఒక్కసారి కాదు మై డియర్ ఫ్రెండ్స్, ఉద్యానవనం గురించి మనం ఎన్నిసార్లు చదివినా కూడా తక్కువే. ఎందుకంటే అందులో పాయింట్స్ మనకి అంటే ఆలోచనలు అనగానే మనకి ఒక ట్రిగ్గర్ అయిపోవాలి. ఏంటి? ఒక తోట అని. ఆ తోటని ఒక తోటమాలి ఏ విధంగా కాపలా కాసుకుంటూ ఉంటాడో, మన యొక్క ఆలోచనలు ఎప్పుడూ కూడా పాజిటివ్‌గా ఉండేటట్లు మనం ఆ విధంగా మన మైండ్‌ని ట్రైనప్ చేయాలి అని చెప్తారు ఇందులో. అలాగే మనము ఎలాగైతే ఒక చక్కటి ఆహ్, దృఢకాయం లాంటి ఇప్పుడు చూడండి, ఆహ్, జిమ్‌లకెళ్తూ ఉంటారు. మంచిగా సిక్స్ ప్యాక్ అని, అలాగా మంచిగా శరీరం చాలా చక్కగా, అందంగా, శక్తివంతంగా తయారవ్వడానికి అని చెప్పేసి జిమ్‌లకి వెళ్తారు. అది ఎందుకు వాళ్ళలా వెళ్తారంటే ఒక చక్కటి శక్తి కోసము, అలాగే అందంగా ఉండడం కోసము, బాడీని చక్కగా మెయింటైన్ చేయడం కోసం. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మన యొక్క మనసుకు కూడా ఆ విధంగా ట్రైన్ చేయాలని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఏది కూడా మనము ట్రైనింగ్ ఇవ్వకుండా ఏది కూడా జరగదు. మనం అన్నీ కూడా తెలుసుకోవాలి. తెలుసుకొని మనం ట్రైన్ అప్ చేస్తేనే వస్తుంది. కాబట్టి మన మనసుని కూడా మనము స్ట్రాంగ్‌గా తయారు చేసుకోవాలి అని మరి ఇంకా ఆహ్, చక్కటి టెక్నిక్స్ మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. అందరికీ కూడా సహజంగా 60,000 ఆలోచనలొస్తే అందులో 95% అన్నీ పనికిరానివి, గతంలో అయిపోయినవి ఇవే వస్తూ ఉంటాయి. మీరు గమనించుకోండి అని చెప్తూ, సో, కాబట్టి ప్రతి ఒక్క ఆలోచన గూడా చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే పనికిరాని ఆలోచనలు వచ్చినప్పుడు మన యొక్క శక్తి అంతా గూడా అనవసరంగా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి అందరూ గూడా, ఎందుకంటే ఒక ఆలోచన మన జీవితాన్నే మార్చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు అందరూ ఏమో ఆహ్, భౌతిక జీవితంలో కోట్లు ఎలా దాసుకోవాలి, బంగారం బ్యాంక్‌లో పెట్టి ఎలా దాసుకోవాలి అని చాలా దానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ అంతకంటే, కోట్ల కంటే విలువైనటువంటి మీ ఆలోచనల్ని ఎవరు గమనించుకోవట్లేదు. మనం అన్నిటికంటే విలువైనవి మన యొక్క ఆలోచనలు. మనం ఎలాంటి ఆలోచనలు చేస్తున్నామో
అనేది దాన్ని మనం చాలా చక్కగా గమనించుకుంటూ ఉండాలి అని ఆలోచనల గురించి మరి చాలా చక్కగా మరి చెబుతూ అక్కడ శివానా యోగులు వాళ్ళ యొక్క సాధనతో రాత్రంతా గూడా చక్కగా నిద్ర లేకుండా ధ్యానంలో అలాగే వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్‌ని గూడా వీళ్ళు కంట్రోల్ చేసేటువంటి ఆ యొక్క ఎబిలిటీ అనేది వాళ్ళ యొక్క సాధనలో వాళ్ళు తెచ్చుకున్నారు అని గూడా మనం తెలుసుకున్నాము. ఇంకా మనందరికీ గూడా అందరము కూడా ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు అందరము ఒకే ఒక ముడి సరుకుతోనే వచ్చాము. కానీ ఎవరైతే దాన్ని సరిగ్గా వినియోగించుకుంటారో వాళ్ళు విజయవంతులవుతున్నారు. ఎవరైతే దాన్ని నెగెటివ్ ఆలోచనతో నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారో వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి మీ యొక్క ముడి సరుకు అందరిలోనూ ఉన్నది ఒకటే శక్తి. మనము అందుకనే నాకేమీ రాదు, నాకు ఇంతే అలాంటి మాటలెప్పుడు గూడా మనము మాట్లాడకూడదు. ఇంకా మరి ఆహ్, ఇక్కడ ఇంకొక అద్భుతమైన పాయింట్ తెలుసుకుందాం. ఏమిటి అంటే, మన జీవితంలో ప్రతీదీ కూడా 2 సార్లు సృష్టించబడుతుంది. ఒకటి ఏమో మన లోపల అంటే, మనం ఇమాజిన్ చేసుకుంటూ ఒక బ్లూ ప్రింట్ అంటారనమాట. దాని తర్వాత అది వాస్తవ రూపంలో జరుగుతుంది. సో, ప్రతీదీ కూడా ఆ విధంగా జరుగుతుంది. అని అదొక అద్భుతమైన సత్యం తెలుసుకున్నాము. ఇంకా మరి ప్రతి విషయంలోని కూడా మంచి చూసేటువంటి గుణం మనము అలవాటు చేసుకోవాలి. ఇంకా ప్రతి విషయంలో పొరపాట్లనేవి ఏమి ఉండవు. అన్నీ గూడా గుణపాఠాలే. మనం అందులో నుంచి ఎన్నో నేర్చుకుంటున్నామో ప్రకృతి న్యాయం ప్రకారము, విశ్వ నియమాల ప్రకారము ఒక చోట డోర్ క్లోజ్ అయిందంటే తప్పకుండా మరొక డోరు ఓపెన్ అవుతుంది. అంటే ఒక ఛాన్స్ మనకి ఒకటి ఏదైనా ఒక సిట్యుయేషన్ వచ్చిందంటే మనకింకా ఏమీ లేవు అనేటువంటి అనుకోకూడదు. ఇంకా ఏమైనా ఉన్నాయా అనేది మనము వెతుక్కుంటూ ఉండాలనమాట. కాబట్టి మరి మన యొక్క మనసు, మరి శరీరము, ఆత్మ వీటన్నింటిని గూడా మనం చాలా బాగా చూసుకోవాలి. మనం బాగా చూసుకొని ఉండగలిగినప్పుడే మనము వాళ్ళని ప్రేమించగలుగుతాము. వాళ్ళకి గూడా మనము హెల్ప్ చేయగలుగుతాము. సో, ఇంకా మనందరికీ లక్ష్యాలు ఉండాలి. కానీ, ఆ లక్ష్యాల కోసం చిన్న చిన్న ఆనందాలను పోగొట్టుకోకండి అని చెప్తున్నారనమాట. సో, ప్రతీదీ ఒక టీ తాగేటప్పుడు, అందులో ఒక కాఫీ తాగేటప్పుడు ఎంజాయ్ చేస్తూ తాగండి. ఆ! లేకపోతే ఒక వంట చేసేటప్పుడు ఎంజాయ్ చేస్తూ వంట చేయండి. అలాగా అంటే కేవలము మీరు ఆహ్, నేను నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి. లేకపోతే ఒక లక్ష్యం ఉండాలి. కానీ అదొక్కటే కాదు జీవితంలో. అదొక్కటే కాదు. చిన్న చిన్న ఆనందాలు కూడా చాలా ఉంటాయి. చక్కగా మరి ప్రకృతిలో అప్పుడప్పుడు ఎంజాయ్ చేయండి. అలాగనమాట. ప్రతీదీ కూడా చిన్న చిన్న ఆనందాల్ని ఎప్పుడు కూడా మిస్ అవ్వద్దు. మరి ఒక్కరిని కూడా గౌరవించడం, జీవితాన్ని అద్భుతంగా మలుచుకోవడము ఇవన్నీ కూడా ఉన్నాయని మనం తెలుసుకున్నాం కదా! ఈరోజు మరికొన్ని అద్భుతమైనటువంటి రహస్యాల్ని తెలుసుకుందాం. హ్మ్. ఆహ్, సో, ఈ విధంగా మరి చెప్తూ ఒకసారి రామన్ యోగి ఈ యొక్క లాయర్ గారిని పర్వత సానువుల్లో నడుస్తూ ఉన్నప్పుడు ఆహ్, మరి చక్కగా ఆహ్, ఒక కథలాగా చెప్పారనమాట. ఏంటి అంటే ఆహ్, తన ప్రశాంత ధ్యానంలో ఇన్నేళ్లుగా తను వస్తున్న విలువల సారమని చెప్తున్నారు. ఏమిటి అంటే ఆహ్, ఎప్పుడైతే, ఎప్పుడైతే మన లోపల ఒక మహోన్నతమైనటువంటి ఆదర్శం గనక ఏర్పడితే, ఒక అసాధారణ పథకాన్ని గనక నువ్వు దిద్దుకోగలిగితే, నీ ఆలోచనలు అన్నీ మరి బంధనాలు తెంచుకుంటాయి. మరి అద్భుత ప్రపంచంలో నువ్వు నిలబడగలుగుతావు. అప్పుడు నీలో ఉన్నటువంటి నిద్రాణమై ఉన్నటువంటి శక్తులు, ప్రతిభలు, జ్ఞానము అన్నీ కూడా ఒక్కసారిగా మేలుకుంటాయి. మరి కలలో కూడా ఊహించినంత ఉన్నత స్థితికి నువ్వు చేరుకుంటావు అని చెప్తుందనమాట. అంటే మన యొక్క ఫ్రెండ్స్ ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఒకానొక లక్ష్యం నీకి. అంటే ఒక స్కిల్ ఉంది. ఆ స్కిల్‌ని నువ్వు దాన్ని అందరి కోసం ఉపయోగించేలాగా
అందరికి పనికొచ్చేలాగా ఒక పెద్ద లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా నీలో ఉన్నటువంటి నిద్రాణమై ఉన్నటువంటి శక్తులు అన్నీ గూడా మేలుకొంటాయి అని చెప్తున్నారు. అప్పుడు మరి అప్పుడు నీ యొక్క మానసిక బలం యొక్క శక్తి ఏంటో నీకు తెలుస్తుంది అని చెప్తున్నారు. మానసిక ఆరోగ్య పరిస్థితి బాహ్య విజయం, అంతర్విజయం నుంచే ప్రారంభమవుతుంది అని చెప్తున్నారు. అంటే మనం బయట ఏదైతే విజయం అనుకుంటున్నామో అది అంతా కూడా అసలెక్కడి నుంచొస్తుందట? మన అంతరంగంలో నుంచే వస్తుంది అని చెప్తున్నారు. అది ఎలాగా? నీ యొక్క ఆలోచన ధోరణిని మార్చుకోవడం ద్వారానే. మరి ఇంకా మన బుద్ధి చాలా మంది ఆహ్, మన బుద్ధి గురించి చెప్తున్నానన్నమాట. ఆహ్, అది చాలా మంచి సేవకురాలు. ఫ్రెండ్స్ ఇక్కడ బుద్ధికి, మనసుకి ఉన్న డిఫరెన్సు ఎంతమందికి తెలుసో నాకు తెలీదు కాబట్టి ఒక్కసారి చెప్తాను. మనస్సు అనేది అది, ఇది అని చెప్తూ ఉంటుంది. బుద్ధి అనేది ఏంటి అంటే, మన యొక్క విచక్షణ అనేది చెప్తూ ఉంటుందనమాట. అంటే ఆహ్, ఇది కరెక్ట్, ఇది కాదు. ఆహ్, అలాగా ఒక విచక్షణతో ఉపయోగించేది బుద్ధి అనమాట. సో, అలాగా మరి నీ శరీరంలో ఇతరు కండరాల లాగానే నీ బుద్ధి కూడా దాన్ని వాడుతావో, వాడకుండా కోల్పోతావో నీ ఇష్టం అని చెప్తున్నారు. ఇప్పుడు చూడండి మనకి కోట్ల ఆస్తుంది. హ్మ్. మనకి మంచం దిగక్కర్ల, కాలు కింద పెట్టక్కర్ల. మనకి అందరికి పనోళ్ళు చక్కగా నోట్లో తీసుకొచ్చి పెడుతున్నారు. అలా అని నువ్వు మంచం దిగకుండా అన్నీ నీ మంచం మీదకి దగ్గర తెయించుకున్నావనుకోండి ఏమవుతుంది? కొన్ని రోజులకి నీ కాళ్ళు పని చేయవు, నీ చేతులు పని చేయవు, ఏమీ పని చేయవు. అవునా? అలాగే ఇప్పుడు బుద్ధి గూడా అంతే అంట. బుద్ధి గూడా నువ్వు ఉపయోగిస్తూ ఉంటే గనక, దాన్ని పదును పెడుతూ ఉంటే అదంత షార్ప్‌గా ఉంటుంది. దాన్ని ఉపయోగించలేదు అంటే గనక అది అలాగే ఉంటుంది. కాబట్టి బుద్ధిని గూడా నువ్వు ఎప్పుడు కూడా దానికి కూడా ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్తున్నారనమాట. ఎప్పుడు గూడా యాక్టివ్‌గా ఉండడం, చక్కగా డెసిషన్స్ తీసుకోవడం ఇలాగనమాట. హ్మ్. మరి శివన యోగులు ఎప్పుడు గూడా ఒక మాట అంటూ ఉండేవారట వాళ్ళు. ఏమని అంటే, "నీ జీవిత సరిహద్దులు నువ్వు కల్పించుకున్నవే." నీ జీవిత సరిహద్దులు అన్నీ కూడా నువ్వు కల్పించుకున్నవే అని చెప్తున్నారు. అంటే నేనిది చేయగలను, ఇది చెయ్యలేను అని మనమే ఒక సర్కిల్ తీసుకొని ఆ సర్కిల్‌లో ఉండిపోతాము అని చెప్తున్నారు. అంటే మరి ఎవరి యొక్క ఆలోచనలు వాళ్ళ ప్రపంచం నుంచే వస్తాయి. ఈ ఆలోచనల పైనే జీవిత సౌందర్యం అంతా కూడా ఆధారపడి ఉంటుంది. మరి ప్రశాంతమైన, అర్థవంతమైన జీవితాన్ని గడపాలని ఉంటే, ప్రశాంతమైన, అర్థవంతమైన జీవితానికి సంబంధించిన ఆలోచనలే వస్తాయి అంటున్నారు. అంతా కూడా నీలోనే ఉంది అని చెప్తున్నారు శివానయ యోగులు. నేనెప్పుడూ హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని నువ్వనుకుంటే దానికి తగ్గటువంటి ఎన్విరాన్మెంట్, దానికి తగ్గటువంటి పరిస్థితులు అన్నీ నీకు ఏర్పడతాయి. కాదు నేను ఎప్పుడు నాకన్నీ కష్టాలే, నాకెప్పుడు నేనేమనుకున్నా కూడా ఏమీ అవ్వదు. నాతో ఎవ్వరు సరిగ్గా మాట్లాడరు. నేనేమో ఒకటి రాస్తూ ఉంటేనేమో వాడు ఎగ్జామినర్ ఇంకొకటేదో సరిగ్గా మార్కులు వేయలేదు. అహా! ఇలాగ నువ్వు ఆలోచించినంత ఇన్ని రోజులు కూడా మన జీవితాలు మారవు అని చెప్తున్నారు. చూసారా? ఇదెంత అద్భుతమైన వాక్యమో మరి. మనము మన యొక్క ఆలోచనలు మనల్ని నేను ఆనందంగా ఉండాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, నేనెప్పుడు కూడా విజయం సాధించాలి నా జీవితంలో అని నువ్వు అనుకోనంత వరకు కూడా నిన్ను ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు మై డియర్ ఫ్రెండ్స్. అంతా కూడా నీలోనే ఉంది అని శివాన యోగులు మనందరికీ చెప్తున్నారు. హ్మ్. కాబట్టి మరి ఇలాగా ఇవన్నీ చెప్తూ ఉంటే ఆ జూ జాన్ ఆయనకి చాలా ఉత్సాహం అనిపిస్తుందనమాట. మరి అసలు చాలా చక్కగా అనిపిస్తుంది జూలియన్ నువ్వు ఇవన్నీ చెప్తూ ఉంటే అని అంటూ ఆ! దీనికి కిటుకులు అలాంటివేం పని చేయవు. శాశ్వతమైన అంతర పరివర్తనలన్నింటికి కూడా ఏదో ఇలా చెప్తే ఇలా అయిపోయాయి కాదు ఇప్పుడు నేను చెప్పేవన్నీ గూడా. దానికి తగ్గటువంటి కృషి చేయాలి. దానికి తగ్గటువంటి సాధన చేయాలి. నీవు త్రికరణ శుద్ధిగా ఉండాలి. ఇది ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనందరికీ గూడా బాగా ఉత్సాహం ఎక్కువ. అందరికీ కూడా ఏదన్నా ఒక మంచి విషయం చెప్పినప్పుడు నేను ఈరోజు చేసేస్తాను వెంటనే స్టార్ట్ చేసేస్తాం. చేసిన తర్వాత ఒక 2 రోజులయిన తర్వాత
అంతే అయిపోతుంది. అవునా? మళ్ళా మొదటికొచ్చేస్తాం. సో, అదే చెప్తున్నారు. నాయనా ఇప్పుడు నేను చెప్పేయి వినటానికి చాలా బావున్నాయి కానీ, ఇదేమి నువ్వు జస్ట్ ఇలా అనుకుంటే వచ్చేది కాదు. నువ్వు త్రికరణ శుద్ధిగా నువ్వు వాటిని ఆచరించాలి అని చెప్తుందనమాట. ఒక్క నెల రోజులు గనక నువ్వు పాటిస్తే, అప్పుడు నువ్వు ఈ యొక్క శక్తి నేను చెప్పే వాటి యొక్క శక్తి ఏంటో అనేది తెలుస్తుంది అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, మనకి బాగా హడావిడి జీవితాలు గదా! ఆ! మనకి ఎలా ఉంటుందంటే, ఏదైనా చెప్పారు అంటే, ఫస్ట్ దానికేమొస్తది, అంతే. మనకింక వేరే అన్నీ మనకనవసరం. నువ్వు మెడిటేషన్ చేస్తున్నావు, కళ్ళు మూసుకుంటున్నావు, నాకు వెంటనే నా కాలు నొప్పి తగ్గిపోవాలి అంతే. మనకంతా ఇలా అనుకుంటే ఇలా అయిపోవాలి. నేను ఇలాగా ఏదన్నా విన్నాను అంటే అంతే, నాకు అది మిగతా ప్రాసెస్ అంతా అనవసరం. నాకు ఎంతసేపు ఫలితమే. అలా ఉండకూడదు అని చెప్తున్నారనమాట. మన యొక్క ఈ యొక్క టెక్నిక్స్ ఇవన్నీ గూడా ఫలితము ఓకే వస్తుంది. కానీ నీ యొక్క ధ్యాసంతా గూడా ఫలితం మీదుంటే నువ్వు దానికి అది పొందడానికి చేయవలసినటువంటి ప్రయత్నాలకి నీ యొక్క శక్తి సగం అటే పోతుంది అని చెప్తున్నారు. దానికి మనందరికీ గూడా అర్థం అవ్వడానికని చెప్పేసి ఒక చక్కటి ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నారు. ఏమిటి అంటేనంటే, ఒక చిన్న పిల్లవాడు ఇంటి నుంచి బయటికి వచ్చేసి ఒక చక్కటి ఒక టీచర్ దగ్గరికి వెళ్లి, గురువుగారు, గురువుగారు, నేను ఎంతో జ్ఞానాన్ని పొందాలని అనుకుంటున్నారు అని గురువుగారిని ఒక ప్రశ్న అడుగుతాడు. ఏమని? నేను కూడా మీ అంత గురువుని, మీ అంత జ్ఞానిని అవ్వాలి అంటే ఎన్నేళ్ళు పడుతుంది గురువుగారు అని అడిగాడు. అడిగితే ఇది చాలా మరి గురువుగారు వెంటనే ఒక 5 ఏళ్లైనా పడుతుంది నాయన అని చెప్పారు. గురువుగారు 5 ఏళ్ళా? 5 ఏళ్ళంటే నాకు చాలా ఎక్కువండి. నేను మామూలు కంటే కూడా డబలుగా నేను ఎక్కువ నేను కష్టపడతాను. అంటే అప్పుడు గురువుగారు ఎప్పుడు నేను ఉన్నదానికంటే డబల్ ఎక్కువ కష్టపడతాను నేను అంటే, అప్పుడెన్ని సంవత్సరాలు పడుతుంది గురువుగారు అని అడిగితే, అప్పుడు 10 సంవత్సరాలు పడుతుంది నాయనా అంటారు. అవునా? అయితే నేను ఇంకా నేను ఇంక రాత్రి, పగలు మొత్తం నా టైమంతా గూడా నేను ఆహ్, దీనికే కేటాయించి మరీ చదువుతాను గురువుగారు. అప్పుడెంత టైం పడుతుందంటే, అప్పుడు 15 సంవత్సరాలు పడుతుంది అని గురువుగారు చెప్తారు. ఆ శిష్యుడికి ఏమి అర్థం అవ్వదు ఆ పిల్లవాడికి. అదేంటి గురువుగారు, నేనేమో ఇంకా ఎక్కువ సేపు చదువుతాననే కొద్దీ, మీరేంటి ఇంకా ఎక్కువ సంవత్సరాలు చెప్తున్నారేంటి? తగ్గాలి గదా! అని అడుగుతాడనమాట. అప్పుడు గురువుగారు చెప్తారు, నాయనా నీకు నీ యొక్క లక్ష్యం నీ నీ యొక్క ప్రయత్నం అంతా కూడా నీ యొక్క రిజల్ట్ మీదే ఉంది. అంతేగాని నువ్వు చేసే పని మీద లేదు. నీకెంతసేపు ఎప్పుడెప్పుడు వచ్చేస్తదా అని ఉంది కానీ, అసలు దాన్ని ఎలా చెయ్యాలి అనే దాని మీద నీకు శ్రద్ధ తక్కువుంది. సో, నీకు అందువల్ల నీ ఒక కన్ను లక్ష్యం పైనే ఉంటే, నువ్వు సరైన మార్గంపై నిన్ను నడిపేందుకు మరి ఒక కన్నే గదా ఉంటుంది. అందుకని అన్ని సమయం అలా పడుతుంది నాయనా అని గురువుగారు సమాధానం చెప్తారనమాట. అక్కడ మరి అలాగా మనకి ఎక్కువ మనము దాన్ని సాధించేటువంటి ఆ పని మీద మన దృష్టి ఉండాలి గానీ, ఎంతసేపు దాని యొక్క ఆ రిజల్ట్ ఏంటి అని దాని మీద కాదు అని ఇక్కడ మనకి చెప్తుందనమాట. అయితే అంటూ ఉంటారు. ఈయన అంటున్నాడనమాట, "జూలియన్ నాకెప్పుడు గూడా అదృష్టం అనేది కలిసి రాలేదు. ఏమి చేసినా కూడా నేను ఏదో దీక్షగా చేసి సంపాదించుకుందే." అంటే అసలు అదృష్టం అంటే ఏమిటి? ఆ! అని అడుగుతూ నాకు శివనయోగులు చెప్పిన ఖచ్చితమైన పద్ధతులు నీకు చెప్పే ముందు ఒక 2 మౌలిక సూత్రాలు నీకు చెప్పాలనుకుంటున్నాను. అవి ఏంటి అంటే మొదటిది ఫస్ట్ ఏంటి అంటే మనసుపై ఆధిత్యం సంపాదించాలి అంటే అన్నింటికంటే కూడా ముఖ్యము ఏంటంటే ఏకాగ్రత. చూడండి మనము అనుకున్నవి సాధించాలి అంటే గనక మనకు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అట? ఏకాగ్రత. మొదట్లో అంటే ఇది, ఇది చాలా చాలా మరి అసాధారణమైనటువంటి ఫలితాలను సాధించగలదని మరి నీకు తెలుసా? నాకు శివన యోగులు చెప్పారు అని చెప్తున్నారనమాట. నీ నీకు ఒక కోరిక లేక స్వప్నం ఉంది అంటే దానికి అవసరమైన సామర్థ్యం కూడా నీకు ఉందని గుర్తుపెట్టుకో. నీకు ఏదైనా ఒకటి పొందాలి అనేటువంటి ఆలోచన వచ్చింది అంటేనే
నీకు దాన్ని తప్పకుండా పొందేటువంటి శక్తి సామర్థ్యాలు నీలో ఉన్నాయి అని గుర్తుపెట్టుకో అని చెప్తున్నారు. శివన యోగులు గ్రహించిన మరి ఈ యొక్క విశ్వ నియమాలలో, విశ్వ సత్యాల్లో ఇది ఒకటి అయితే, నీ మానసిక శక్తికి స్వేచ్ఛ ఇవ్వాలి అంటే, నువ్వు దాన్ని తక్షణం జరగవలసిన పని పైన మరి కేంద్రీకరించడం అనేది ఎంతో అవసరం. ఎప్పుడైతే నీ యొక్క శక్తిని అంతటినీ కూడా ఒక లక్ష్యం పైన నిలిపావంటే గనక, అప్పుడు నీకు అసలైనటువంటి ఫలితాలు వస్తాయి అని చెప్తున్నారు. నీకు ఏకాగ్రత కావాలి. అలాగే మరి ఇక్కడ మరి దీనికి మనకు అర్థం అవ్వడానికని ఒక చిన్న కథను గూడా చెప్తున్నారనమాట. ఓకే. ఎలాగంటే ఒకానొక పొడుపు కథ. అది ఏంటి అంటే శీతాకాలం. ఓకే. ఆ శీతాకాలంలో ఒక అడవిలో తప్పిపోయామని అనుకుందాం. హ్మ్. నీకేమో మరి ఆ శీతాకాలం గదా! చలి చలిగా ఉంది. వెచ్చదనం కావాలి. అయితే నీ దగ్గర అప్పుడు నీ దగ్గర ఉన్నవి ఏంటి అంటే, నీ బ్యాగ్‌లో ఉన్నవి ఒకటి ఏంటంటే, నీ ప్రాణమిత్రుడు రాసిచ్చినటువంటి లేఖ. ఒకటేమో చేప కూర డబ్బా. ఒకటేమో చిన్న భూతద్దం. అదృష్టవశాత్తు నీకు ఎండుకట్టెలు గూడా దొరికాయి. మరి చా చలి కాసుకోవడానికి, వెలిగించడానికి మరి అగ్గిపెట్టె లేదు గదా! అప్పుడు మరి ఎలా చేస్తావు చెప్పు? అని జూలియన్ అడుగుతుందనమాట. అప్పుడు బాబోయ్! నేను చెప్పలేను గానీ నువ్వే చెప్పేయి అని అడిగితే అప్పుడు చెప్పేసారనమాట. ఏంటి అంటే చాలా సింపుల్. నీకు నీకు చలి కాసుకోవడానికి అక్కడ ఏమున్నాయి? కట్టెలున్నాయి కదా! కట్టెలు చక్కగా దొరికేసాయి. ఎండిపోయిన కట్టెలు నీకు దొరికాయి. అలాగే ఒక కాగితం పెట్టి ఎలిగిచ్చాలంటే గనుక నీ దగ్గర ఆల్రెడీ ఒక మీ ఫ్రెండ్ రాసించిన ఒక పాత లెటర్ ఏదో ఒక పేపర్ ఏదో దొరికేసింది. కాకపోతే మరి అక్కడ నీకు అగ్గిపెట్టె లేదు. కానీ ఏముంది నీ దగ్గర? ఒక భూతద్దం ఉంది. సో, నువ్వు ఆ భూతద్దాన్ని పైన అలాగా పట్టుకునుంటే గనక, ఆ సూర్యకిరణాలు ఆ భూతద్దం మీద పడినప్పుడు, మరి అది ఆటోమేటిక్‌గా అంటుకుంటుంది కదా! ఆ! అని చెప్పడం జరిగింది. సో, ఇలాగనమాట. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నారు అంటే గనక, ఇప్పుడు నీకు ఎండుగడ్డలున్నాయి. ఒక పేపర్ గూడా ఉంది. కానీ దానికి ఆ సూర్యరశ్మి రావాలి అంటే గనక అక్కడేముంది? భూతద్దం లేదు అంటే గనక అదసలు అంటుకుంటుందా? అంటుకుంటుందా? అంటుకోదు. కాబట్టి దానికి ఒక నిర్దిష్టమైన అర్థవంతమైన లక్ష్యాలపై అంటే ఈ భూతద్దం ఎలాగంటే ఇప్పుడు నీకొక లక్ష్యం ఉంది. అది నువ్వు భూతద్దంలాగా స్పెసిఫిక్‌గా ఒక నిర్దిష్టంగా ఉన్నప్పుడు మాత్రమే నీ యొక్క ఈ యొక్క సామర్థ్యాలు ఏ విధంగా అయితే ఒక భూతద్దం పెట్టినప్పుడు వేడి ఎలాగైతే రగులుతూ ఉంటుందో, అలాగా నీకున్న లక్ష్యాలపై నీ యొక్క సామర్థ్యాలన్నీ గూడా 100% నువ్వు పెట్టగలిగినప్పుడు మాత్రమే నీకు అక్కడ ఆ కట్టెలు వెలిగినట్లు అప్పుడు నీ యొక్క సామర్థ్యాలన్నీ గూడా 100% పెట్టినప్పుడు అక్కడ నీవు విజయాలనేది నువ్వు పొందుతావు అనేది చెప్తున్నారు. అంటే మనం ఏదో సాదా సీదాగా పెట్టడం గాదు. పూర్తిగా అందులో ఇన్వాల్వ్ అవ్వాలి అని చెప్తున్నారనమాట. హ్మ్. ఇది దానికి ఒక చక్కటి ఎగ్జాంపుల్. మరి ఆహ్, ఇంకా శివన యోగులకి 5000 సంవత్సరాల నుంచే వాళ్ళకి ఆనంద రహస్యం తెలుసు. మరి వాళ్ళకి చూడండి శివన యోగులు వాళ్ళు ఈ యొక్క సూత్రాలన్నీ గూడా ఇప్పటికప్పుడు చెప్పినవి కాదు. వాళ్ళు 5000 సంవత్సరాల క్రితం నుంచి వాళ్ళవన్నీ పాటిస్తూ ఉన్నవి. ఆళ్ళు అంత ప్రశాంతంగా, ఆనందంగా ఉండడానికి వాళ్ళు ఆచరించినటువంటి పద్ధతులు నా అదృష్టం బావుండి నేను వాళ్ళని కలుసుకున్నాను. వాళ్ళు నాకివన్నీ చెప్పారని చెబుతూ వాళ్ళేం చెప్తున్నారంటే ఆనంద రహస్యం అనేది చాలా సింపుల్ అని జెప్తున్నారు. ఆనందంగా ఉండాలంటే చాలా సింపుల్ నాయన. ఏమీ లేదు. ఏంటి అంటే నీకు ఏదైతే బాగా ఇష్టమో అది తెలుసుకొని, నీ యొక్క శక్తినంతటిని కూడా దాని వైపుకు మళ్ళించు. అంతే గదా! ఇప్పుడు నీకు మంచిగా ఆహ్, ఆహ్, మేకప్పులు చేయడం అంటే బాగా అందంగా రెడీ అవ్వడము ఇవన్నీ అంటే నీకు చాలా ఇష్టం.
అదే నీకు అలా చేస్తూ ఉంటే గూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి చిన్న పిల్లలు బొమ్మలకి చక్కగా అల్లేస్తూ ఉంటారు, జడలేసేస్తూ ఉంటారు, దాన్ని చేసేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది మగపిల్లలు చూస్తే గనక వాళ్ళు ఏవో ట్రైన్సు, చిన్న చిన్న జీపులు పట్టుకొని ఆడుకుంటూ ఉంటారు. సో, అలాగా ఎవరికంటూ వాళ్ళకంటూ ఒక స్పెషల్‌గా ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. నీకు ఇష్టమైనటువంటి పనులు చేసినప్పుడు ఆనందం అనేది చాలా సింపుల్‌గా పొందుతావు నువ్వు. కాబట్టి నీ యొక్క లక్ష్యాలని నీకు నచ్చినటువంటి ప్రొఫెషన్ వైపు నువ్వు మళ్లించు. అప్పుడు నువ్వు ఎంతో ఆనందంగాను, ఆరోగ్యంగాను, తృప్తిగాను ఉంటుంది అని చెప్తున్నారు. కాబట్టి ఆహ్, సాధారణంగా వ్యక్తులకి ఒకే ఆశయం ఉంటుంది. అందులో సేవా దృక్పథం ఉంటుంది. ఒక్కసారి నీ మనశ్శక్తిని నువ్వు ప్రేమించే విషయం వైపు గనక మళ్లించావంటే, మిగతావన్నీ గూడా ఆటోమేటిక్‌గా సమృద్ధిగా లభిస్తాయి అని చెప్తున్నారు. ఇది ఆనంద రహస్యం అని శివన యోగులు మనకి చెప్తున్నారనమాట. ఇంకా ఈ ఈ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏదో ఒకటి సాధించాలి. ఏదో ఒకటి ఒక మంచి జాబ్ చేయాలి. లేకపోతే ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి. లేకపోతే ఇలాగా ప్రతి ఒక్కళ్ళకి లక్ష్యాలుంటాయి మై డియర్ ఫ్రెండ్స్. అందులో మన ఇండివిడ్యుయల్‌గా లక్ష్యాలు ఉండడంలో అందులో అసలకి సందేహమే లేదు. ప్రతి ఒక్కళ్ళకి లక్ష్యం లేకుండా ఉండనే ఉండదు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే వ్యక్తిగత ప్రయోజనం కంటే కూడా ఉన్నతమైనటువంటి ఆదర్శం కలిగి, దానిని ఎప్పుడైతే నువ్వు అంకిత భావంతో కృషి చేసినప్పుడు, అయాచితంగానే ఆనందం లభిస్తుంది. ఇది మై డియర్ ఫ్రెండ్స్. చూడండి శివన యోగులు ఆనంద రహస్యాలలో అద్భుతమైన రహస్యం చెప్పింది ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే నీకు, నీ పర్సనల్లు అని చేసినంత కాలము ఓకే. చేస్తావు. నీకు ఇష్టమైంది గాబట్టి ఓకే. ఆనందం. కానీ నీకు నీ కోసమే కాదు, అందరి కోసము ఆ! అలాగే అంకిత భావంతో ఒక చక్కటి సేవా దృక్పథంతో గనక నీకు నచ్చినది ఏదైనా సరే ఇప్పుడు చూడండి మనకి వంటంటే ఇష్టం. కదా! వంట చేయడం అంటే జనరల్‌గా లేడీస్‌కి మరి ఎంతోమంది ఇష్టంగా చేసేవాళ్ళుంటారు. సో, నువ్వు ఎంతసేపు వంట నీ ఇంట్లో వాళ్ళకి, నీ హస్బెండ్‌కి, నీ పిల్లలకి, నీకు వండి పెట్టడం అనేది ఓకే. ఆనందం. కానీ ఈ యొక్క అద్భుతమైన ఈ యొక్క వంట నైపుణ్యాన్ని ఏ మరి చక్కగా ఏదన్నా మెడిటేషన్ క్లాస్‌లోనో ఒక 10 మందికి హెల్ప్ చేసేటువంటి ఒక విశ్వ కళ్యాణ కార్యక్రమాల్లో నీ యొక్క శక్తినంతా కూడా కూడబెట్టుకొని, నీ యొక్క చాకచక్యాన్నంతటిని కూడా 10 మందికి గనక నువ్వు చూపించగలిగితే అసలు అక్కడ దొరుకుతుంది నీకు అస్సలైనటువంటి ఆనందం అని చెప్తున్నారు. ఓకే. నీకు డెకరేషన్ అంటే బాగా ఇష్టం. నీ ఇల్లు నువ్వు డెకరేట్ చేసుకోవడం అనేది ఓకే. కానీ నీ యొక్క శక్తులన్నింటినీ గూడా లోక కళ్యాణంగా మరి చేసేటువంటి వాటిల్లో ఉపయోగించగలిగితే గనక అసలు నీకు అక్కడ మహదానందం కలుగుతుంది అని చెప్తుందన్నమాట. కాబట్టి ఆహ్, ఎప్పుడైతే నువ్వు అలాంటి లక్ష్యాలు అంటే సేవా దృక్పథంతో ఉండేటువంటి లక్ష్యాలను నువ్వు ఎప్పుడైతే పెట్టుకుంటావో అప్పుడు, అప్పుడు నీ లోపల అసలైనటువంటి చైతన్యం ఏంటి అనేది అప్పుడు మేలుకుంటుంది. ప్రతి ఉదయము గూడా అపరిమితమైనటువంటి శక్తి, ఉత్సాహముతో నువ్వు నిద్ర లెగుస్తావు. ఆ ఖచ్చితమైన లక్ష్యం పైనే నీ శక్తి అంతా గూడా కేంద్రీకృతమై ఉంటుంది. అసలు వ్యర్థం చేసేందుకు సమయమే ఉండదు. ఎంతో విలువైన నీ మనశ్శక్తికి అవసరమైన ఆలోచనలపై మరి ఆహ్, అంటే అవసరమైనటువంటివే ఆలోచిస్తూ, అనవసరమైన వాటికి ఇంక నువ్వు టైం కేటాయించడం అనేది నెమ్మదిగా తగ్గిపోతుంది. అంతే కదా! మనకి విడిగా మన పనులు చేసుకోవడానికే మనకు టైం ఉండదు కదా! మరి ఇంక అందరికీ చేసేటప్పుడు కూడా ఉంటే ఇంక టైం ఎక్కడుంటది చెప్పండి? ఇంకా ఎప్పుడు కూడా బిజీగా ఉండడం మూలన ఆటోమేటిక్‌గా ఏమవుతుంది నీకు అసలు సరికాని ఆలోచనలనేవి పూర్తిగా తగ్గిపోతాయి. కాబట్టి ఇంకా అక్కడ ఏముంటుంది? ఎంతో ఆనందం ఉంటుంది అని మరి ఆనంద రహస్యం అని చెప్పడం జరిగిందనమాట. సో, మరి అలా చేసినప్పుడు నువ్వు ఒక సేవా దృక్పథంతో చేసినప్పుడు అక్కడ ఎంతో ప్రశాంతత అనేది గూడా ఉంటుంది. అయితే ఈయన చెప్తున్నాడనమాట. ఈ జూనియర్ అంటున్నాడు, "నాయనా నువ్వు చెప్పడానికి అన్నీ గొప్పగానే ఉంది గానీ, మరి ముఖ్యంగా నిద్ర లేవడం ఉత్సాహంగా లేస్తావని చెప్పావే, ఇది నాకు బావుంది. ఆహ్, ఎన్నో రోజులు నాకసలు అసలు లేవాలంటే ఏదో కష్టంగా అబ్బా! ఈరోజు గూడా ఆఫీస్‌కెళ్ళాలా? ఈరోజు గూడా నా క్లయింట్లు, ఈరోజు గూడా
అని నేను ఇలాగ లెగుస్తున్నాను. నాకు నచ్చట్లేదు. కానీ నువ్వు ప్రతిరోజు గూడా ఎంతో ఉత్సాహంగా లెగుస్తావు అని అంటున్నావు గదా! నాకు ఆ మాట చాలా బాగా నచ్చింది అని చెప్తున్నాననమాట. అంతే గదా! మనకిష్టమైన పనులు చేసేటప్పుడు ఎలా ఉంటుంది మన పని? ఎప్పుడెప్పుడు తెల్లారిపోతుందా? ఎప్పుడెప్పుడు లెగిసి ఎప్పుడెప్పుడు మనం అనుకున్నవన్నీ చేయాలా అనుకుంటాం గదా! సో, అది ఎంతో ఉత్సాహాన్నిస్తుంది అని చెప్తుందనమాట. అయితే ఇంకా ఏమని చెప్తున్నారంటే, తాము చేపట్టిన పని పట్ల ప్రేమ వల్ల వారు ఆ క్షణానికి ఆ పని పైనే మరి దృష్టినంతా గూడా కేంద్రీకరించడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు గూడా వాళ్ళలో ఆ సజీవంగా ఉండేటువంటి శక్తి ఎప్పుడు గూడా పెరుగుతూ, పెరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు. అంతే గదా! మరి కొంత మంచి పనులు చేసే వాళ్ళకి ఎందుకు అంత శక్తొస్తుంది అంటే, వాళ్ళు ఎంతో ఇష్టంగా చేస్తూ ఉంటారు. ఎంతో ఆనందంగా చేస్తూ ఉంటారు కాబట్టి, వాళ్ళలో ఆ శక్తి అనేది తొణికిసలాడుతూ ఉంటుంది అని చెప్తున్నారు. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, కొన్ని శతాబ్దాలుగా మరి ఆహ్ ఎంతోమంది మరి అపరిమితమైనటువంటి ఆందోళనకి గురవుతూ ఉంటారు. దీనివల్ల ఎక్కువ మనం ఆందోళనకి గురవ్వడం మూలాన మనలో ఉన్న శక్తి అంతటిని గూడా హరించుకుపోతాయని చెప్తూ మనకి దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఏంటి అంటే ఒక టైర్ ఉందనుకోండి. ఒక కార్ టైర్ గానీ, బైసికల్ టైర్ గానీ ఉందనుకోండి. లోపల ట్యూబ్ ఉంటుంది గదా! మరి అది ఎప్పుడైతే పూర్తి గాలితో నిండినప్పుడు మనం అది చక్కగా ఆ టైర్ నిండా గాలి, ఆ ట్యూబ్‌లో అంతా గాలి ఉంది అంటే గనక మనం చాలా ఈజీగా అది చక్కగా ట్రావెల్ చేయడానికి మనకి చాలా ఈజీగా మనం వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దానికొక మేకు గుచ్చుకొని, దానికొక కన్నం పడిందనుకోండి, ఇంకంతే. ఇంక అక్కడితో అది ఆగిపోతూ ఉంటుంది. అలాగేనట మన మనసు కూడా అంతేనట. మనము చాలా ఇష్టంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఏదన్నా జరగరాని విషయం ఏదో ఒక మేకులాగా ఏదో గుచ్చుకుంది. ఒక ఆందోళన గుచ్చుకున్నట్లుగా ఏవో వస్తూ ఉంటాయి. పనులు చేసేటప్పుడు అంత పాజిటివ్‌గానే ఉండవు గదా! కొన్ని కొన్ని ఆహ్, నెగెటివ్‌గా ఉండే సందర్భాలు గూడా మనము ఫేస్ చేయాల్సినటువంటి సిట్యుయేషన్స్ ఎన్నో వస్తూ ఉంటాయి. అలాగా ఆ ట్యూబ్‌కి ఎలాగైతే మేకు గుచ్చుకున్నట్లుగా మనము గనక అలాంటి పరిస్థితుల్లో గనక ఆందోళన గనక చెందాము అంటే గనక మన లోపల ఉన్నటువంటి ఆ శక్తి అంతా గూడా ఆ మేకుకి ఆ మేకు తగిలిన ట్యూబ్‌లో గాలి ఎలాగైతే మొత్తం పోతుందో, మనం ఎప్పుడైనా గాని ఆందోళన గనక వచ్చింది అంటే గనక, మన లోపల ఉన్నటువంటి శక్తి అంతా గూడా ఆ విధంగా హరించుకుపోతుంది అని చెప్తున్నారు. సో, క్రమంగా నీలో శక్తి అనేది మరి అసలు ఉండనే ఉండదు. నీ సృజనాత్మకత, మరి లక్ష్య అన్నీ గూడా ఇక పూర్తిగా నిస్తేజమైపోతాయని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. అందుకనే ఇక్కడ శివన యోగులు ఏం చెప్తున్నారంటే, పరిస్థితులు అనేవి ఎప్పుడూ ఒకలాగా ఉండవు. కానీ ఎప్పుడన్నా ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఫస్ట్ మనము చెయ్యవలసింది ఏంటి అంటే, ఆందోళన చెందకుండా ఉండడము. ఎందుకంటే, మనం ఒకసారి ఆందోళనలోకి, ఆ యొక్క హడావిడిలోకి వెళ్ళాము అంటే, అప్పటి వరకు మనం కూడగట్టుకున్నటువంటి ఆ శక్తి అంతా గూడా ఒక్కసారిగా ఆ ట్యూబ్‌లో ఎలాగైతే ఒక మేకు గుచ్చుకుంటే ఎలాగైతే గాలంతా పోయి ఎలా చప్పబడిపోతుందో, అలాగా మనకు ఆందోళన గనక వచ్చిందంటే, అప్పటి వరకు మనం గెయిన్ చేసినటువంటి ఆ ఎనర్జీ అంతా కూడా ఒక్కసారిగా పూర్తిగా కుచించుకుపోతుంది అని చెప్తున్నారు. కాబట్టి అనగానే అవును కరెక్టే నేను చాలా సార్లు చూసాను అని మరి ఆందోళన చెందడం వల్ల మరి ఆ రోజు నాకు ఎన్నో సార్లు క్లయింట్ విషయాల్లో ఎన్నో ఆందోళన చెందినప్పుడు ఇంటికొచ్చేసరికి అసలు పూర్తిగా నేను పూర్తిగా ఇంటికొచ్చేసరికి పూర్తిగా డల్ అయిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి జూనియర్ అని చెప్తున్నాననమాట. కాబట్టి నీ లక్ష్యం కోసము, నీ ఆకాంక్ష కోసము న్యాయవాద వృత్తిని వదిలేయడము సాహసం కాదు. నాకు ఒక సంసారం ఉంది. ఒక బాధ్యతలున్నాయి. కనీసం నా మీద ఆధారపడి జీవిస్తున్న 4 ప్రాణాలు ఉన్నాయి. నువ్వు రేపొద్దున్నే ఉద్యోగం వదిలేయమని అంటే ఆహ్, నాకు మరి ఆహ్, ఇవన్నీ గూడా క్లయింట్‌ని ఎదుర్కోవాలి. నాకు బోలెడన్ని ప్రాబ్లమ్స్ ఒస్తూ ఉంటాయి. ప్రాబ్లమ్స్ ఒస్తాయని జెప్పేసి వదిలేసానంటే నాకేమో ఇంట్లో పిల్లలున్నారు. నాకు సంసారం ఎక్కడ గడుస్తుంది నేను జాబ్ చేయకపోతే అని చెప్తానన్నమాట. నీ జీవితాన్ని ఒకసారి కదిలించి చూడు. దాని చుట్టూ ఉన్న సాలిగుళ్ళతో దుమ్ము దులుపు. నువ్వు ఇంతకు ముందు వెళ్ళని దారిలో వెళ్ళు. చాలామంది తనకు సౌకర్యవంతమైన అలవాటైన పరిధిలోనే బతుకుతూ ఉంటారు.
రామన్ యోగి మొట్టమొదట నాకు వివరించింది ఏమిటి అంటే, ఈ అలవాటైన పరిధి నుంచి బయటపడడం అనేది అంటే ఎప్పుడు గూడా మనందరం గూడా ఇట్ ఈస్ ట్రూ. మనకేదైనా ఒక రూటు మనకేంటంటే బాగా కంఫర్టబుల్‌గా ఉంది అనుకోండి. అసలు ఆ రూట్‌లోనే వెళ్తూ ఉంటాం. మనకి ఏదైతే ఈజీగా ఉందో ఇంకా ఎప్పుడు గూడా దానిలోనే ఎళ్తాం. ఆయనేమంటున్నారంటే కొంచెం మనకి కొంచెం, కొంచెం కొత్తవి గూడా ట్రై చేయాలి అని చెప్తున్నారనమాట. ఎప్పుడు గూడా నీ యొక్క సౌకర్యం గాదు కొత్తవి కూడా నువ్వు ట్రై చేయాలి అని జెప్తున్నారు. అయితే ప్రాక్టికల్‌గా ఉండమని నువ్వు ఎప్పటినుంచో చేయాలనుకుంటున్న పనులన్నీ చెయ్యి. నటులు కావడం కోసము న్యాయవాది వృత్తి వదులుకున్న వారు నాకు తెలుసు. సంగీత విద్వాంసులు అవ్వడం కోసం అని చెప్పేసి ఉద్యోగం మానేసిన వాళ్ళు ఉన్నారు. ఇలాగ ఎంతోమందున్నారు. ఆహ్, మరి ఈ క్రమంలో ఇన్నాళ్ళు వాళ్ళు కోల్పోయినటువంటి ఆనందాన్ని తిరిగి అంటే ఇక్కడ ఆనందాన్ని పొందేటువంటి సూత్రంలో నీకు నచ్చినవి చేయమని చెప్పారు గదా! సో, అలాగా మరి చెప్తున్నారనమాట. కొంతమంది చూడండి చాలామంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్సు కొన్ని రోజులు చేస్తారు. చేసిన తర్వాత అబ్బా! నాకు ఈ ఉద్యోగం వద్దు, ఏమొద్దబ్బా! నేనెళ్లి పొలం పని చేసుకుంటాను హాయిగాని ఎంతోమంది యూఎస్ ఎళ్లి గూడా వెనక్కి వచ్చేసి పొలం పనులు దిగిన వాళ్ళు గూడా మనం చూసాం. సో, అలాగా నీకు అప్పుడు ఎందుకంటే ఆ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇవ్వంది నీ మనసు ఇక్కడ చక్కగా పొలాల్లో దిగి నీకు ఇది ఆనందం అన్నప్పుడు వాళ్ళకదే ఆనందం ఇస్తుందనమాట. సో, అలాగా ఎంతోమంది వాళ్ళ జీవితాన్ని మధ్యలో మార్చుకున్న వాళ్ళు గూడా ఎంతోమంది ఉన్నారని కూడా అని చెప్తున్నారు. ఇక నెమ్మదిగా ఆలోచించు. అసలు నీ యొక్క జన్మకు సార్థకత ఏమిటో ఆలోచించుకుని, దానికి తగ్గట్లుగా నువ్వు ప్రవర్తించు అని చెప్తున్నారనమాట. ఆహ్, హ్మ్. శివన యోగులు రోజు కూడా కాసేపు తాము ఎక్కడున్నామో, అసలు ఎక్కడికి వెళుతున్నామో అనే విషయం ఆలోచించేందుకు కొంత సమయం ఇచ్చేవారు. చూడండి మనము ప్రతిరోజు కూడా కొంత సమయాన్ని మనము ఆలోచించుకోవడానికి పెట్టుకోవాలి. అసలేంటి నేను ఉదయం లేస్తున్నాను, చేస్తున్నాను, ఉద్యోగం చేస్తున్నాను, వెళ్తున్నాను, వస్తున్నాను. అసలు ఏం జరుగుతుంది? అని రోజు వాళ్ళు శివన యోగులు కొంచెం సేపు మన సింహావలోకనం అంటాం కదా! మన కారుణ్య సమూహంలో. అలాగా వాళ్ళు ప్రతిరోజు గూడా కొంత సమయాన్ని పెట్టుకునేవారట దానికి. దానికి విశిష్టంగా మరుసటి రోజు తాము ఎలాగా పోనీ ఈ రోజు కంటే రేపటికి ఇంకా ఎంత మెరుగవ్వాలి. ఆ! నిజాయితీగా వాళ్ళు సిన్సియర్‌గా అనమాట. ఏదో అనుకుని మానేసేయడం గాదు. వాళ్ళు సిన్సియర్‌గా గూడా ఈ రోజు కంటే రేపు నేను ఇంకా ఎంత నాలో మార్పులు తెచ్చుకోవాలి. ఒక్క 10 నిమిషాలు ఏకాగ్రతతో ఆలోచించినా చాలు నీ యొక్క జీవితమే మారిపోతుంది అని శివన యోగులు చెప్తున్నారు చూడండి. మనము మన సిం మనము మన కారుణ్య సమూహంలో ప్రతిరోజు సింహావలోకనం చేసుకోవాలని ఎన్నో సార్లు చెప్పుకున్నాం. ఇక్కడ శివన యోగులు కూడా ప్రతిరోజు కూడా ఒక్క 10 నిమిషాలు గనక నువ్వు సరిగ్గా నువ్వేం చేస్తున్నావు, నువ్వెక్కడ మార్చుకోవాలి, ఏంటి అని ఒక్క 10 నిమిషాలు గనక నువ్వు కేటాయించుకోగలిగితే గనక నీ జీవితమే మారిపోతుంది అని చెప్తున్నారు. మరి మిత్రమా ఇక మనందరికీ గూడా చాలా గొప్ప విషయం ఏంటంటే, ఈ 10 నిమిషాలు మన గురించి మనం ఆలోచించుకోవడానికి మనకు టైం ఉండదు. అంతే గదా! ఎంతమంది సింహావలోకనం చేస్తున్నాం ఈరోజు మనకి ఇవన్నీ తెలిసినా కూడా. అదే విషయం ఇక్కడ చెప్తుందనమాట. అంటే టైం ఉండట్లేదు అంటే గనక ఏం చెప్తున్నారంటే, నువ్వు ఎంతసేపు నువ్వు కారులో ప్రయాణించాలి అని చెప్పేసి ఎక్కడా గూడా కారు ఆపకుండా గనక నువ్వు వెళ్ళిపోతే, ఏదో ఒక టైంలో ఆ కారులో ఉన్న పెట్రోల్ ఆగిపోతుందా లేదా? పెట్రోల్ అయిపోయిందనుకోండి. పెట్రోల్ కొట్టించుకోవడానికే టైం లేదు అంటే గనక, ఏదో ఒక టైంలో ఆ కారు ఆగిపోతుందా లేదా? అలాగే మనకి కొన్ని కొన్ని ఇంపార్టెంట్ విషయాలుకి మనకి టైం పెట్టుకోలేదు అంటే గనక అలాగే ఆగిపోతుంది. కాబట్టి ఆహ్, టైం లేదు అని అనడము పెట్రోల్ ఏదో ఒకరోజు ఆ కార్‌లో పెట్రోలు పూర్తిగా అయిపోయి ఎలా ఆగిపోతుందో నీ జీవితం గూడా ఏదో ఒక రోజు అలా అయిపోతుంది. కాబట్టి టైం లేదు, సమయం లేదు, ఒక 10 నిమిషాలు కూడా నేను నా గురించి ఆలోచించుకోలేను. ఇలాంటి మాటలు మాట్లాడొద్దు అని చెప్తున్నారనమాట. హ్మ్. మనసు అదుపు చేయడానికి అన్నిటికంటే శిఖరాయమైన అన్నిటికంటే మరి ఒక మన మనస్సుని కంట్రోల్ చేసుకోవడానికి వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ చెప్పారనమాట. ఏంటి అంటే, అది 21 రోజులు అభ్యసించడం ద్వారానే కొన్నేళ్లుగా ఎరగనంత శక్తిని పుంజుకుని, ఉత్సాహాన్ని, అనుభూతిని చెందాను. ఈ అభ్యాసము శివన యోగులు 4000 ఏళ్ల నాటిది. దాని పేరు ఏంటి అంటే
గులాబీ పువ్వు హృదయము. వాళ్ళు ఒక వ్యూహం చెప్తున్నారు. ఓకే. అది ఏంటి అంటే గులాబీ పువ్వు హృదయం. ఏంటి అంటే, అవునా ఏంటి ఆ వ్యూహం చెప్పు చెప్పు అని అంటుంటే, ఈ అభ్యాసం చేయడానికి నీకు కావాల్సిందల్లా ఏమిటి అంటే, ఒక్క గులాబీ. ఒక్క గులాబీ కావాలి. నువ్వు ఆ గులాబీ పువ్వుని ప్రకృతి మరి ఇంకా నువ్వు చక్కగా ఒక తోటలో గాని, ఎక్కడన్నా ప్రకృతిలో ఉంటే గనక ఇంకా మంచిది. లేకపోతే నీకు ఆ ప్రకృతి లేదు, నాకు ఏమీ లేదనుకుంటే నీ గదైనా చాలు. ఒక గులాబీ పువ్వు మధ్య భాగంలో ఆహ్, లోకి నువ్వు తదేకంగా చూస్తూ ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. ఇంతే సింపుల్. గులాబీ మన జీవితం వంటిదని రామన్ యోగి అంటారు. నీకు దారి పొడుగునా ముళ్ళు ఎదురవుతాయి. కానీ నీకు విశ్వాసం, నీ కలలపై నమ్మకం ఉంటే ఎప్పటికైనా ముళ్ళు దాటుకుని గులాబీ అంతటి సౌందర్యాన్ని నువ్వు చేరుకుంటావు. గులాబీని కన్నార్పకుండా చూస్తూ ఉండు అని చెప్తుందనమాట. జీవితం అంటే ఎన్నో ఆటుపోటులు ఉంటాయి. అలాగే ఎలాగైతే ఒక గులాబీ చెట్టుకి ఎలాగైతే కా ఆ యొక్క హ్మ్. ఆహ్ ఎలాగైతే ముళ్ళు ఉంటాయో, మన జీవితంలో గూడా దారి పొడుగునా ఏవో ఒక ముళ్ళు, కష్టాలు, నష్టాలు ఉంటూనే ఉంటాయి. కానీ నీ మీద విశ్వాసం ఉంచి గనక నువ్వు గనక వెళ్ళగలిగితే నువ్వు గూడా ఆ గులాబీ అంత అందంగా నువ్వు గూడా ఆ యొక్క దాన్ని చేరుకుంటావు. కాబట్టి ఆహ్, నువ్వు దానికేంటంటే దాని దాని ఎందుకంటే గులాబీ అట చాలా మృదుత్వంగాను, చాలా అందంగాను ఉంటుంది. మరి ముందున్న గులాబీ గురించి ఆలోచించు. మొదట్లో ఈ అందమైన వస్తువు నుంచి నీ దృష్టిని మళ్లిస్తూ ఎన్నో ఆలోచనలు వస్తాయి. నీ మనసును శిక్షణ లేనందువల్ల అలా జరుగుతుంది. దాని గురించి పెద్దగా ఆందోళన పడకు. త్వరలో పరిస్థితి మెరుగుపడుతుంది. నీ దృష్టిని ఎప్పటికప్పుడు గులాబీ మీదకి తిప్పుతూ ఉండు. క్రమంగా నీ మనసు నిశ్చలంగా, క్రమబద్ధంగా మారుతూ ఉంటుంది అని చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. సో సో, ఇది చాలా సులువుగా ఉంది అంటే, అప్పుడు చెప్తుందనమాట. ఇది సులువుగా మాత్రమే కాదు, ఇది ఎంతో ప్రయోజనకరంగా గూడా ఉంటుంది. దీన్ని రోజు చేయాలి. మొదట్లో 5, 10 నిమిషాలు గూడా ఈ అభ్యాసం చేయడం ఎంతో కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే, మనందరం గూడా చాలా బిజీగా హడావిడిలో ఉంటూ ఉంటాం. తర్వాత ఒక పువ్వుకేసి తదేకంగా చూసి టైం లేదని అంటారు. అంటే జనరల్‌గా అంతే గదా! నీవు అమ్మ చెప్తున్నావు, మాకు రోజు పువ్వుని ఎక్కడ చూస్తాం 10 నిమిషాలు మేము చూడం అంటా ఉంటారు కదా! సో, ఇది అందరూ గూడా కామన్‌గా అనేటువంటి డైలాగే. అలాగే చెప్తున్నారు. అలాంటి వారు తమకు పిల్లల నవ్వు వినే సమయం లేదని చూడండి. ఎవరైతే ఇలాంటి విషయాలకి ఇంట్లో గూడా చూస్తూ అంటే చిన్న పిల్లలు ఇంట్లో ఉంటే ఎంత హ్యాపీగా ఉంటారు మై డియర్ ఫ్రెండ్స్. వాళ్ళ నవ్వులు ఎంత అందంగా ఉంటాయి. సో, నీ యొక్క హడావిడి జీవితంలో కొంతమందికి మరి పిల్లల నవ్వు గూడా ఎంజాయ్ చేయలేనటువంటి హడావిడిగా ఉండే వాళ్ళుంటారు గదా! అలా ఉంటుంది. అలాగే మరి ఆహ్, మైత్రి పెంచడానికి టైముండదు. ఒక స్నేహానికి టైముండదు. ఎప్పుడు గూడా వర్కు అంటారు గదా! అలాగా మరి అని ఇలాంటి వాళ్ళు మనం ఎంతో మందిని చూస్తూ ఉంటాం గదా! అలా చెప్తుందనమాట. ఎందుకంటే జూలియన్ చెప్తాను. ఒకప్పుడు నేను గూడా అలాగే వర్క్ చేశాను. 24 గంటల్లో మరి 22 గంటలు నేనెప్పుడు గూడా అన్నీ పక్కన పెట్టేసి ఓన్లీ వర్క్ అని తిరిగిన వాడినే నేను గూడా. మరి మాకు మా అమ్మమ్మ గృహప్రవేశం నాడు బహుమతిగా ఇచ్చిన పాతకాలం గోడ గడియారం కేసి తదేకంగా చూస్తూ కూర్చున్నాడు. అవును కదా! నిజమే గదా! మనం ఎంతసేపు వర్క్ అని మిగతావన్నీ పక్కన పెట్టేస్తున్నాం గదా! అని చెప్తున్నాననమాట. హ్మ్. సో, ఇక్కడ అలా కాదు. జీవితం అంటే ప్రతి క్షణాన్ని, ప్రతి దానిలో గూడా మాధుర్యాన్ని, అందులో ఉన్నటువంటి గూఢతను అనుభవించడానికి మరి మనం టైం పెట్టుకోవాలి అని చెప్తున్నారనమాట. సో ఇలాగా నువ్వు రోజు కూడా పువ్వు యొక్క సౌందర్యాన్ని నువ్వు చూస్తూ ఉంటే, ఒకటో, రెండో వారాలు గడిచాక ఇతర విషయాలపై ధ్యాస మరలకుండా కనీసం 20 నిమిషాల సేపు అభ్యాసం చేయగలుగుతావు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, నీ జీవితం అనే కోట నీ అదుపులోకి రావడం అనేది వస్తుంది. నీ మనసు నువ్వు దేని మీద నిలవమంటే దాని మీద నిలిపేటువంటి అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి చూడండి మనసు అనేక ఆలోచనలతో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇవన్నీ గూడా టెక్నిక్స్ అన్నమాట. చూడండి మనం శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఎలాగైతే మన యొక్క ఉంటుందో, అలాగా మరి వాళ్ళు శివన యోగులు వాళ్ళు గూడా ఏంటంటే ఇవన్నీ కొన్ని టెక్నిక్స్ అన్నమాట. ఒక గులాబీ పువ్వుని అలాగా తదేకంగా చూడడం, దానివల్ల నీ యొక్క కాన్సంట్రేషన్ అంతా పెరగడము. ఆ! నీకెంతసేపు దేని మీద రావాలి అనుకోడానికి ఇవన్నీ గూడా అన్నమాట. నీ మనసును నియంత్రించుకోవడానికి ఇది ఒకానొక వ్యూహము. ఓకే ఫ్రెండ్స్. మరి
ఈరోజు ఇంతటితో మరి ఇక్కడితో కంప్లీట్ చేద్దాము. తిరిగి మరొకసారి గురువులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ తిరిగి రేపటి స్వాధ్యాయంలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.